ఓయ్ స్నేహితులారా, నేను మేఘనారా. టుడే మా గార్డెన్లో సపోటా హార్వెస్ట్ చూసేద్దాం. చాలా రోజుల తర్వాత వర్షాలైతే పడ్డాయి కదా. గార్డెన్ అంతా గ్రీనరీగా ఉంది. నాకు తెలిసి ఇది నేను రెండో హార్వెస్ట్ చేస్తున్నా సపోటాకి. చూసావారా ఎంత గ్రీనరీగా ఉందో మా గార్డెన్. ఆలస్యం చేయకుండా సపోటా హార్వెస్ట్ అయితే చూసేద్దాం. ఈ డబ్బా అంతా నింపేద్దాం అనుకుంటున్నా సపోటా తోటి. ఇంకెందుకు ఆలస్యం, కట్ చేసేద్దాం. కొంచెం పెద్ద సైజు సపోటాస్నే కట్ చేయాలి. చివరికల్లా కట్ చేస్తే బ్లూమింగ్స్ మళ్ళీ వస్తాయి. అప్పుడే వచ్చే పిందికి బలం వస్తుందన్నమాట. ఆ సైజు కాయలను మాత్రమే కోయాలి. చూసారా మా సపోటా చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో. మరి ఆలస్యం చేయకుండా హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి. ఈ సపోటాకి చిన్న టిప్ ఏంటంటే, చివరి వరకు కట్ చేసినాక కొంచెం మట్టిలో పెడితే అందులోంచి వచ్చే పాలు జిగురు కాకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్ని మీరు కూడా ఫాలో అయిపోండి. మా ఫ్యామిలీకి అయితే ఒక చిన్న ఈ సపోటా చెట్టు అయితే సరిపోతుంది. ఎవరైనా పెద్ద ఫ్యామిలీ ఉంటే 2 సపోటా చెట్లు పెంచుకుంటే ఈ ఇయర్కి సరిపడా సపోటాస్ అయితే మనకు దొరికేస్తాయి. మా ఈ చిన్న సపోటా చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో కదా. ప్రతి పిందు నిలబడాలని కోరుకుంటే ఇలాగే మంచి హార్వెస్ట్ మనం తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. టుడే మై గార్డెన్ లో బిగ్గెస్ట్ హార్వెస్ట్ సపోటాస్. ఇది దేశీ వెరైటీ పాల సపోటా అంటారు కదా, అదే ఇది. నేను దీన్ని మగ్గ పెట్టడానికి ఒక్కొక్కటి పేపర్ బౌల్స్లో చుట్టి రైస్లో పెడుతున్నాను. 2 డేస్లో మగ్గిపోతాయి. ఇవైతే చాలా టేస్టీ. నేనైతే టేస్ట్ చేశాను. మీరు కూడా ఇలాగే ఫ్రూట్స్ని పెంచుకొని హెల్దీ అండ్ టేస్ట్ ఫ్రూట్స్ని తినండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై